కేరళ ప్రభుత్వం మాట మార్చింది. మొన్నటి వరకు నిషేధాన్ని సమర్థించిన విజయన్ సర్కార్ తాజాగా నిషేధంపై యూటర్న్ తీసుకుంది. ఆలయంలోకి అన్ని వయసుల మహిళలను అనుమతించడానికి తమకు అభ్యంతరం లేదని సుప్రీంకోర్టుకు తెలిపింది. శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతి పొందింది. అయ్యప్ప దర్శనం కోసం మాల వేసుకుని నియమనిష్టలతో యాత్రగా చేయడం ఏటా లక్షల మంది భక్తులకు అలవాటు. ఈ ఆలయంలోకి 10 నుంచి 50 ఏళ్లలోపు మహిళలకు అనుమతి లేదు. బ్రహ్మచారైన అయ్యప్ప నిష్టకు మహిళల రాకతో ఇబ్బంది ఏర్పడరాదనే ఆలోచనతో వారి రాకపై నిషేధం విధించారు. దశాబ్దాలుగా ఈ ఆచారం కొనసాగుతోంది. ఈ విధానంపై కొన్ని వర్గాల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. వివాదం చినికి గాలివానగా మారి సుప్రీంకోర్టుకు చేరింది. కోర్టులో దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై 3 సభ్యుల ధర్మాసనం విచారణ చేపట్టింది. కేరళ ప్రభుత్వంతో పాటు ఆలయ బాధ్యతలు చూస్తున్న ట్రావెన్కోర్ యాజమాన్యానికి నోటీసులు జారీ చేసిన బెంచ్ అభిప్రాయం తెలపాలని ఆదేశించింది. స్పందించిన ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు నిషేధాన్ని సమర్థించుకుంది. అప్పట్లో కేరళ ప్రభుత్వం కూడా నిషేధానికి మద్దతు పలికింది. ఈ మేరకు జూలై 11న సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ప్రభుత్వ తీరుపై విమర్శలు వెల్లువెత్తడంతో ఇప్పుడు తన నిర్ణయాన్ని మార్చుకుంది. ఆలయంలోకి మహిళల ప్రవేశానికి తమకు అభ్యంతరం లేదని కేరళ ప్రభుత్వం సుప్రీంకోర్టులో తాజాగా జారీ చేసిన అఫిడవిట్లో పేర్కొంది. వయసుతో సంబంధం లేకుండా స్త్రీలందరినీ ఆలయంలోకి అనుమతించాలని సూచించింది. శబరిమల ఆలయ బాధ్యతలు చూసే ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు మాత్రం నిషేధాన్ని సమర్థించుకుంటోంది. ఈ కేసు విచారణ ఫిబ్రవరిలో తిరిగి సుప్రీంకోర్టు ముందుకు రానుంది.